మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మనిషికి పుట్టుమచ్చలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయి అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు చాలామందికి సందేహం ఉంటుంది. కొంతమందికి వీపు వెనకాల పుట్టుమచ్చలు ఉండడం ద్వారా అదృష్టం వస్తుందంటారు. ఇంకెక్కడ ఏవేవో చెప్తూ ఉంటారు. ఒక మనిషికి అదృష్టం కలగాలంటే ఏ ఏ శరీర భాగాల మీద ఎలాంటి పుట్టుమచ్చలు ఉంటే కనుక నిజంగా అతని ఫేట్ ఏమైనా చేంజ్ అవుతుందా, లేదంటే అతని జీవితం విపరీతంగా కలిసి వస్తుందంటే ఏం చెప్తారు గురుగారు? ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వీపు మీద అనేటటువంటి పుట్టుమచ్చ చాలామందికి ఉంటుంది. అందరికీ అదృష్టం కలగలేదు. మా గురుగారు అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు, డాక్టర్ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడయ్యాడు. ఆయనకి చింతపక్కంత అంత పుట్టుమచ్చ ఎడం భుజాన్నుంది. అసలు ఆయనకి అదే రాజయోగం. సీఎం అండ్ పిఎం కూడా అయిపోతుడు ఆయన. అంత యోగాన్ని ఆయనకి ఇచ్చింది. ఏ ఫీల్డ్లోకి వెళ్తే ఆయన నెంబర్ 1. మిగతా వాళ్ళు కూడా ఎడమ వీపు మీద ఆ వెన్ను దగ్గర ఉండాలన్నమాట. అంత పుట్టుమచ్చ ఉన్న వాళ్ళందరూ అయ్యారు. అలాగే అది అడిగావు నువ్వు, మంచి చక్కగా హుషారుగా వీపు కాబట్టి. మరి సిగ్గుపడతారు, అడగడానికి సిగ్గుపడతారు, చెప్పడానికి పంతులు గారులు కూడా సిగ్గుపడతారు. మర్మాంగాల మీద పుట్టుమచ్చు ఉంటే గురువుగారు ఏమిటండి అని ఫలితం అండి అని అడిగావు. మరి నువ్వు నాకేమైనా రాజయోగం వస్తుందా అనుకో డౌట్ వస్తే, మర్మాంగాల మీద ఉన్న పుట్టుమచ్చ ఉన్నటువంటి వాడు కూడా రాజయోగి అవుతాడు. 3 పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అతి కాముడు అవుతాడు. 5 పుట్టుమచ్చలు ఉంటే దరిద్రుడు అవుతాడు. ఈ రకంగా పుట్టుమచ్చలు ఉండడమే కాకుండా వాటి యొక్క కలరు బట్టి కూడా కొన్ని అన్నీ నల్లగానే ఉండవు. కొన్ని తేనె రంగు పుట్టుమచ్చ ఉంటుంది. పెదవుల పైన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా డిఫరెన్షియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆడవాళ్ళకి ఏంటంటే ఎడం పక్కగా, మగవాళ్ళకి కుడి పక్కగా. కానీ ఒక్క నందమూరి తారక రామారావు గారికి మాత్రమే ఎడం వైపు ఉన్న పుట్టుమచ్చ యోగిచ్చింది. మిగతా వాళ్ళ మగవాళ్ళకి అందరికీ కూడా కుడివైపు ఉండాలన్నమాట. అంటే స్పెషల్ వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇకపోతే మనకి ఈ బ్యూటీ స్పాట్ పెదాల దగ్గర చూడండి, ఎక్కడ ఉంటారు వాళ్ళు అందగత్తెలు అవుతారు. వాళ్ళంతా కూడా అంటే ఆ పుట్టుమచ్చ వల్ల అందమా అండి అని అంటే, ఆ అందము అనేటటువంటిది బొగ్గకు సొట్టలు ఉంటాయి చూడు చాలామందికి, వాళ్ళు కూడా అదృష్టవంతులు అంటారు. సొట్టలు ఈ మూతి భాగము, ఈ చిన్న దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఇకపోతే ఈ కళ్ళ క్రింద ఈ ప్లేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు పుట్టుమచ్చలు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి నిశిత జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది. తీక్ష్ణ నిశితంగా ఆలోచిస్తారు, వాళ్ళు చూస్తారు. ముక్కు మీద కనుక ఉంటే, ముక్కు మీద పుట్టుమచ్చ కోపం ఎక్కువ అంటారు. ఆ విధంగా ముక్కు మీద కనుక ఎవరికైనా సరే, మగాళ్ళకేమో కుడి పార్ట్, లెఫ్ట్ పార్ట్ అంతే కోపం ఉంటుంది వాళ్ళకి. అసలు 1 మినిట్ కూడా వాళ్ళు ఉండలేరు సహనంగా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పేషెంట్ లోనకి వెళ్ళిన పేషెంట్ బయటికి రావాలిగా, వీడు బుర్ర తినేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా రాలేదని. అటువంటి వాడిని చేసుకున్నందుకు భార్య చాలా భయపడిపోతుంది అనమాట. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళ భార్యలందరూ కూడా భయపడడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ కోపాన్ని తట్టుకోలేరు. అలాగే తొడల మీద, మగవాడి యొక్క మగతొడ మీద కనుక ఉంటే మగసిరి అంటారు. ఎడమ తొడ మీద ఉంటే ఆడవాళ్ళ వల్ల కలిసి వస్తుంది అని అర్థం. అలాగే ఈ యొక్క పిరుదుల పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళకి ఏమిట్రా అంటే దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది వాళ్ళకి. మెడ దగ్గర పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి అతి కామం ఉంటుంది. అలాగే గుండె మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఆ గుండె మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీలు మోసం చేస్తారు. ఏదో ఒక సందర్భంలో 4-5 ఎవరో ఒకళ్ళు కంపల్సరీ మోసం చేయడం అనేటటువంటిది ఉంటుంది. చంకల్లో పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి ధైర్యస్తులు, కార్యశీలులు అవుతారు. అలాగే ఎడం భుజం మీద కనుక పుట్టుమచ్చ ఉంటే మనకి మగవాళ్ళకి అంత మంచిది కాదు. నరాలకు సంబంధించినటువంటి రోగాలు భవిష్యత్తులో వస్తాయి అని తెలుస్తుంది. ఇక పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ ఆకలి ఎక్కువగా ఉంటుంది. బజ్జీలు తింటే 275 రూపాయల బజ్జీలు తినేస్తారు. ఆ లెవెల్లో ఆకలి ఉంటుందన్నమాట.
కాబట్టి భీముడి ఆకలి, పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే అంత ఆకలి. గుండెల మీద ఈ యొక్క ఛాతీ మీద పుట్టుమచ్చలు ఉన్నట్లయితే గుండె ధైర్యం అధికంగా ఉంటుంది వాళ్ళకి. ఏదనుకుంటే ఆ పనులు వాళ్ళు సాధిస్తారు. గుండె జబ్బు అనేటటువంటిది వాళ్ళకి రాదు. ఇక చెవి మీద కనుక పుట్టుమచ్చ ఇటుకాని కనుక ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి శ్రవణ శక్తి ఎక్కువగా ఉంటుంది, వినే గుణం ఎక్కువగా ఉంటుంది, అందువలన పేషెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అరికాలిలో గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే దేశాలు దిమ్మరవుతారు. మొత్తం ఊర్లు తిరగడము, అస్తమానం ప్రయాణాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇక పాదాలపైన పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి తిరుగుడు వల్ల ఉద్యోగము, మార్కెటింగ్ అండ్ ఈ యొక్క ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. జుట్టు మీద, శిరస్సు మీద ఉన్నట్లయితే మేధావులు అయిపోతారు వాళ్ళు. ఈ విధంగా మన యొక్క మానవ శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మర్మాంగాల మీద పుట్టుమచ్చలు ఇవన్నీ స్త్రీలకైనా పురుషులకైనా అదృష్టంగా అవి చెప్పబడి ఉన్నాయి. భోగభాగ్యాలు అనుభవించే విధంగా, సుఖ సంతోషాలు అనుభవించే విధంగా ఉంటాయి. కానీ వాళ్ళకి మోక్షం రాదు. అది శాస్త్రం. అది వాళ్ళకి ఏంటంటే అనుభవించడం వరకే వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఇంకా సాధన, ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి పని ఉంది అని చెప్పడం అన్నమాట. అంటే అందువల్లనే గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్, ఈ యొక్క స్వల్పమైనటువంటి ఈ యొక్క కామం మీద దృష్టి పెట్టకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి గురువుల గురించి ఆలోచించడము, వాళ్ళు చెప్పినటువంటి శాస్త్రాలు చదవడము, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క రవి, వీళ్ళకందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆధిపత్యం, ఎక్కడికి వెళితే అక్కడ సాధించే ఇది వస్తుంది. ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మోక్షం తెచ్చుకోవాలనేటటువంటి జ్ఞానము, దూరదృష్టి, విజ్డము, నాలెడ్జు ఇవన్నీ కూడా ఇచ్చేస్తాయి. ఆ విధంగా ఈ యొక్క మధ్య వేలకు ఉన్నటువంటి పుట్టుమచ్చ ఉంటే వాడు అధిక శ్రమ చేయాలి, ఎక్కువ కష్టపడితేనే కానీ డబ్బులు రావు. ఈజీ ఎర్నింగ్ మనీ వాళ్ళ జీవితంలో ఉండదు. హార్డ్ ఎర్న్డ్ మనీయే సంపాదిస్తూ ఉండాలి. ఈ రకంగా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలన్నీ కూడా వివరించబడ్డాయన్నమాట. పుట్టుమచ్చల గురించి మన శాస్త్రం ఏం చెప్తుంది, అలాగే ఏ శరీర భాగంలో పుట్టుమచ్చలు ఉండడం ద్వారా మనిషికి ఏ విధంగా కలిసి వస్తుంది, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.